నువ్వు ధ్రువకి దగ్గరవుతామనుకున్న ప్రతిసారి ఇంకా దూరమైపోతావు. నిన్ను చూస్తే జాలేస్తోంది. నిజంగా నమ్ము. ఏం చేయను, ఆ ధ్రువని నాశనం చేయకుండా నేను వదిలిపెట్టను. ఇది ఫిక్స్ అయిపో. గ్రీష్మ, ఆయన జోలికొస్తే ఈసారి నిజంగానే పీక నొక్కేస్తాను. జాగ్రత్త. ఫైనల్లీ నువ్వు మాట్లాడావు, సంతోషం. చూడు గ్రీష్మ, ఇక్కడి నుంచైనా నీ ఆటల్ని కట్టిపెట్టు. రాజీవ్ సార్ చెప్పిన సంబంధం చేసుకో, సంతోషంగా ఉండు. ఈ కక్ష సాధించడాల్లో నీకొచ్చేదేమీ లేదు. ధ్రువ సార్ బాగున్నారు అనుకున్నాను కాబట్టి నిన్ను నీ వెర్రి చేష్టల్ని భరిస్తున్నాను. ఆయనకి నీ వల్ల ఏదైనా అపాయం జరిగిందని తెలిస్తే రాజీవ్ సార్ కాదు కదా, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాళ్ళు విరిచి